మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు ఈ స్టేజ్ పైన ఒక స్కిట్ జరగబోతుంది. సో లెట్స్ ఎంజాయ్. ఏం చేస్తున్నానే? అంటే ఆవులంతా తీస్తున్నారండి. నువ్వేం చేయాలి? మర్చిపోయాను. ఈ రోజు మన పెళ్లి రోజు. అయితే పద కబుర్లు చెప్పుకుందాం. నాకు పని ఉందండి. మాకు పనులు ఉన్నాయి. రా లోపలికి, రా లోపలికి. వద్దండి. నాకెదురు చెప్తావా? నాకు చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఏంటే ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. ఏం సంగతి? కాఫీ కూడా చాలా అదిరిపోయింది. ఏంటి అది? కాఫీ కదండి, టీ. టీ కాఫీ లాగా ఎందుకు చేసావే? కాఫీ లాగా ఎందుకు చేసావే? టీ టీ లాగా ఉండాలి కదా. సరే రేపు టిఫిన్ చేయండి కొంచెం. ఇదేంటి? మీరే చెప్పాలి. టిఫిన్ ఉప్మా. పప్పులో కాలేశారు. మరి పప్పేది పప్పేది. అంటే రేపు మన మ్యారేజ్ డే వస్తుంది కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నారు? ఏడే మన మ్యారేజ్ డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తారు అని. నిన్ను చేసుకోవడమే గ్రేట్, మళ్ళీ నీకు గిఫ్ట్ కూడా ఇవ్వాలా? రెండు లాగి ఇవ్వు, రెండు లాగి ఇవ్వు. ఏంటి మీ లుంగి జారిపోతున్నాయో? అయినా ఏమండి? నేను ఆఫీస్ కి వచ్చిన టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావే? అది అంటే అది కూడా వెళ్ళిపోయావా? నేను అప్పుడే చెప్పాను రా మా నాన్నకి, ఇంత అందగత్తిని నాకు చెయ్యొద్దు మొర్రో. అవునరా, అసలు నేను బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నావంట. ఎక్కడికి వెళ్తున్నానండి? మార్కెట్. ఏమండి మీ లుంగి సరిగ్గా మడతాలు లేదా అండి? మడతాలు లేదా అండి? ఇంకొకసారిగా నీ అందంతో అందరినీ అటాక్ చేసావా చంపి పడుతుంది, చంపి పడుతుంది. ఏంట్రా నాన్న కొడతావు? నాన్నని కొట్టాలా తన్నాలా? వాడు ఏం వేషం వేస్తున్నాడు తెలుసా నీకు? చిన్నపిల్లలకి చెప్తారు ఇలాంటి. మన బతుకులు ఇంతేరా, అనవసరంగా మగ పుట్టక పుట్టారా. అయ్యో అయ్యో, ఏమైంది? నేను అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నా అందం చూసి ఒక బక్కది పైన ఒకలాగా కింద ఒకలాగా డ్రెస్ వేసుకున్న ఒక మగాడు చెడగొట్టింది. నీకేం చెప్పమంటావే? పెళ్లి కాకముందు అది కూడా నా ఏంటి? మా ఆయన ఇంట్లో లేడు, ఎందుకు వచ్చారు? లేరని తెలిసి వచ్చా, లేరని తెలిసి వచ్చా. 3 రోజుల నుంచి చూస్తున్నాను, అడిగింది ఇవ్వట్లేదు. నన్ను ఎవరైనా కాపాడండి. అక్కయ్య అక్కయ్య, ఇంట్లో మగాళ్ళని చూసి ఆడవాళ్ళ మీద ఇలా చేస్తుంటావు నువ్వు. మన నీ ఇంటికి వచ్చా, నువ్వేం అనలేదు. ఇప్పుడు రెడీ కావాలంటే ఏంటి ఏంటి ఏం చెప్పమంటారండి? నువ్వు చేస్తాడరా? ఏంది అందరు కలిసి మా ఆయన ఆడిపోసుకుంటున్నారు? మీ ఆయన ఆడుంది, అది మీ ఆయన. అరే ఎక్కడికి? చాలా మాట్లాడింది, పద. కాదే కొంచెం ప్రేమలో కనిపిస్తుంది ఉంటే. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేంటి మా ఇంట్లో? ఉప్పు కోసం వచ్చాను. ఉప్పు కావాలని వచ్చాడండి. ఉప్పు కావాలని వచ్చాదా లేకపోతే దేనికి వచ్చింది? నా ఏముంది నా దగ్గర? ఏం లేదా? నంది ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా కనబడట్లేదా? సరే ముగ్గేసేటప్పుడు మగాడు అన్నాక కొంచెం పద్ధతి పాడు ఉండాలి. ఏ రాంప్రసాద్ ని చెప్పే, ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నాను, చూస్తున్నావు కదా. అదేంటి ఇలా వేస్తున్నావు? అంటే ఇలాగైతే టైం పడుతుంది కదా, ఇలా జల్లి ఇలా వేసి వచ్చి డైరెక్ట్ గా, ఇలా వేసి వచ్చి డైరెక్ట్ గా. ఎన్ని చుక్కలు ముగ్గేస్తున్నావు? 12 చుక్కల ముగ్గు. మరి 2 ఉన్నాయి. 10 అప్పిచ్చాం వాళ్ళకి. ఫుల్ జోక్స్ అబ్బా.
ఒసేయ్ ఆ, ఏంటి ఇది ముగ్గు ఇలా ఉంది ఏంటి? కొత్త డిజైన్ యాపిల్ ముగ్గు, యాపిల్ ముగ్గు. ముగ్గు కూడా ఈయనకి రాదు. ఎందుకురా చూడు, నా మీదే. చూడు ఆడు కొడుతుంది. ఓసే బొంగుడి చుక్కలే చుక్కలు. అద్దాలు పెట్టుకుంటే కనబడతాయి. ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నా అండి. ముగ్గేస్తున్నావా? ఆ. ఇదేంటి కింద వేసావు? అంటే మర్చిపోయా. ముగ్గేస్తున్నావా? ఎవరన్నా ముగ్గులోకి దించడానికి చూస్తున్నావా? ముగ్గేస్తున్నానండి. రోజు గంటల గంటలు ముగ్గేస్తున్నావు. ఎవరి కోసమే? ఎవరి కోసమే? ఏం చేస్తున్నావే నువ్వు? చెట్టు ముగ్గేసానండి. మరి ఆకులేవే? మేకలు వచ్చి తిన్నాయి. ఏమైంది? నా ఒక్కగాని ఒక్క ఆయన పోయారు. యాడికి? బాత్రూంకి జమ్మని జారాడు. జారి తలకి నేలకేసి తగిలి బాధపడకు. చచ్చిపోయింది. నా మొగుడు ఆడమొగుడు కాదు. తలకి నేలకేసి తగిలి నా మొగుడు చచ్చిపోయాడక్క. నేనున్నా. బాధపడలే. అరే తమ్ముడు, వచ్చే మీ ఇద్దరు పైగా చెప్తాను. ఎందుకు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాను రా. మార్కెట్ లో కొత్త టాబ్లెట్ వచ్చింది. ఏంటిది? మనం వేసుకుంటే మగల్లా మారిపోతామట. చూసా మారిపోయావు? వాళ్ళకి కూడా మీరు ఇప్పుడు ఆడలో మారిపోవచ్చు చూడండి. ఆ భాస్కర్, ఇప్పుడు మారిపోయాం కదా, మన రివెంజ్ మనం తీర్చుకోవాలి కదా. ఏంట్రా మన మెల్లో మంగళసూత్రాలు ఏంట్రా? మనకు తెలియకుండా ఊర్లో ఎవరో మెడిసిన్ అదే వాటర్ లో మెడిసిన్ వెళ్ళిపోయారు. దాని నుంచి తయారయ్యాం నాకు తెలిసి ఆ ట్యాంక్ లో వర్ష దూకుంటది. అది ఎలాగెందుకు తయారవుతాం కదా. ఆ. అర్జెంట్ మన రివెంజ్ తీర్చుకోవాలి. ఓకేనా? మన పిల్లలండి. ఏమే వెళ్ళరా? ఏవండి నాకు సిగ్గేస్తుంది. నాకు సిగ్గేస్తుంది. వెళ్ళరా చెప్తా. చైతి ఇందాక ఏమన్నావే? ఏమన్నాను? ఏమనలేదా? ఏమనలేదు. నాకు టీ పదవే, నీకు వెనకాల ఉంది. ఇందాకేమన్నావు? నేనేమన్నానండి? ఇలా పంజాబ్ లారీ ఇలారా మండి మండీ బిర్యానీ తిని పందిరా ధైర్యం కాక మొగుడు సేవలు చేయడం. ఆల్ రైట్, ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఫన్ ఫీల్డ్ ఎనర్జెటిక్ కడుపుబ్బ నవ్వించే స్కిట్? అద్రిపోయింది. సూపర్ ఫెంటాస్టిక్ రామ్ ప్రసాద్ గారు, ఎవరికి వాళ్ళు తగ్గలేదు. బ్యూటిఫుల్.